మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి. నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను. అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. సార్ మీరు మంత్రి నారా లోకేష్ కూడా కలిశారు, ఏం ఆయనకి మీకు జరుగుతున్న ఘటనల గురించి ఏమైనా ఫిర్యాదు చేశారా? లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్. ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగని పోయి మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి, అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లన్నీ ఉన్నాయి సార్, బెదిరించడే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేను అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము. ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరు కళ్ళు మప్పడం. అండ్ టక్కర్ ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్ గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు.